హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మై కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. సో నా వెడ్డింగ్లో పెట్టిన గోల్డ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ నాకు మరి అంత ఏం లేదు. ఒక చిన్న ఒక మా అంటే టూ రింగ్స్ ఉంటాయి. సో అవన్నీ కలిపి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తున్నట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దాని ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా తగ్గుతుంది అంత మన ట్రంప్ దయ వల్ల. సో గోల్డ్ ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి టైం అన్నమాట. అండ్ ఇంకా తగ్గబోతుందంట. సో చూసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది మా పాప గోల్డ్. ఇవి వచ్చేసి బంగారు గాజులండి, కంప్లీట్లీ 24 క్యారెట్ గోల్డ్. సో ఇది మా మమ్మీ వాళ్ళే చేయించారు మా పాపకి క్రెడల్ ఫంక్షన్కి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదంతా క్రాస్ అయిపోయింది ఎందుకంటే ఇల్లు ఫంక్షన్స్కి పెట్టడం, ఇంకా పిల్లలకి పెట్టుతూ తీస్తూ ఉంటే ఇలానే అయిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం గోల్డ్. ఇది అప్రాక్సిమేట్లీ ఒక తులం ఉంటుందండి. సో దీనికి కూడా ప్లానింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇది ఏం చేయాలి ఏం లేదు అన్నట్టు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి, ఇది బంగారు గదులు తనకి, ఇది ఒక్కటి. అండ్ ఇవి వచ్చేసి ఇది మా ఆయన రింగ్, ఇది 6 గ్రామ్స్. మ్యారేజ్లో మేము పెట్టినాము మా ఆయనకి. సో ఇదిగోండి స్టోన్స్ది. అండ్ ఇవి రెండు వచ్చేసి నావే బిఫోర్ మ్యారేజ్ అని చెప్పాను కదా. సారీ, ఇదొకటి బిఫోర్ మ్యారేజ్, ఇదొకటి నా ఎంగేజ్మెంట్లో పెట్టారు. అది నాకు లూజ్ అవుతుందని నేను థ్రెడ్తో ఇలా మేనేజ్ చేస్తున్నా. ఎప్పుడో చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఎప్పుడు కుదరటం లేదు. ఇది వచ్చేసి బిఫోర్ మ్యారేజ్దే, గణేష్ ఉన్న స్టాచ్యూ ఉన్నట్టుగా మా మమ్మీ చేయించింది నాకు. ఇదిగోండి, ఇది వచ్చేసి 3.5 ఉంటుంది నాకు తెలిసి కరెక్ట్గా 3.5 గ్రామ్స్ ఈ రింగ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి -6 గ్రామ్సే. ఇది వచ్చేసి 3 గ్రామ్స్ అండి నా ఎంగేజ్మెంట్ రింగ్. ఇది మా పాపది. ఇంకా ఇవన్నీ మా పాప ఇయర్ రింగ్స్ అండి. అంటే క్రెడల్ ఫంక్షన్కి వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ తీసుకొస్తారు కదా, 1 గ్రాము 1/2 గ్రామ్స్ ఇవన్నీ మొత్తం టోటల్ 7 ఉంటాయి, 7 రింగ్స్. సో ఇవన్నిటికీ ప్లానింగ్స్ ఉన్నాయి, ఏం చేద్దాం తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇది వచ్చేసి నా బిఫోర్ కమ్మలు, నా ఫేవరెట్ కమ్మలు అని చెప్పొచ్చు. ఇది కూడా 3.5 గ్రామ్సే. చూడండి, అప్పట్లో ఇది చాలా సూపర్ కలెక్షన్ అని చెప్పాలి. ఇప్పుడు కూడా చాలామందికి నచ్చుతుంది. నేను ఇది ఎక్కడ వెళ్ళినా నాకు కంపల్సరీ దీని డిజైన్ అడుగుతారు, ఎక్కడ చేయించుకున్నామని మ్యాక్సిమంగా. ఇదిగోండి స్టోన్స్ బుట్టలు ఇలా. ఇది బిఫోర్ మ్యారేజ్ మా డాడీ చేయించారు. ఇది నాకు చాలా ఇష్టం అండి కదా. ఇవి కూడా నాకు నా ఫేవరెట్ అని చెప్పాలి. గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్లో ఉంటుంది. కరెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా, ఇప్పుడు కనిపిస్తుంది. 3.5 గ్రామ్స్. నాకే కాదు చాలామందికి నచ్చలేదు ఈ డిజైన్. ఇది చేసుకొని కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో, దగ్గర దగ్గర 8 ఇయర్స్ ఏమవుతుంది. అప్పట్లో మా డాడీ చేయించారు బిఫోర్ మ్యారేజ్. సో ఇది. అండ్ ఇది వచ్చేసి మా పాప చైన్ అన్నమాట. ఇది మా మామయ్య వాళ్ళు చేయించారు మా పాప ఫంక్షన్కి, అంటే కడల్ ఫంక్షన్కి కదా. ఇది మా పాప లాకెట్. ఇది 3 గ్రామ్స్ పైన, ఒక 3.5 కూడా సరిగ్గా లేదండి, కానీ 3 కన్నా పైనే ఉంది. సో ఇదన్నమాట, ఇది మా పాప చైన్, మా మామయ్య వాళ్ళు పెట్టింది. ఇది చూస్తున్నారు కదా. ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా మ్యారేజ్ కమ్మలు, బుట్ట కమ్మలు అంటారు కదా. సో అప్పుడు ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి. ఇదిగోండి, ఇది ఒక తులం అన్నమాట. రెండు ఇయర్ రింగ్స్ కలిపి చూడండి. అప్పట్లో ఇవి చాలా ఫేమస్ అండి, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఫేమస్ అనుకుంటున్నాను. దీనికి ఇది అంటారు, రాధాకృష్ణ బుట్ట కమ్మలు అంటారేమో మేబీ. సో ఇదిగోండి, చాలా దీని ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ నేను చేయించుకున్న అంటే ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటాం మేము. సో అక్కడ చాలా బాగా చేస్తారన్నమాట. మా మామయ్యకి తెలిసిన షాప్ ఉంది. సో ఇది కూడా నా ఫేవరెట్. ఎక్కువ వేసుకోను,
అప్పుడప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్‌కి అలా ఇలా వేసుకుంటాను. అంతే. మాక్సిమం అయితే ఇవే ఏసుకుంటాను. ఇదిగోండి ఇవే. ఇంకోటి డైలీ వేర్ కూడా ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి నా చేతిలో ఉన్నాయి. సో, అవి 1 గ్రామ్ అలా ఉంటుంది డైలీ వేర్‌కి. ఇవి వేరు, అవి వేరు. అండ్ ఇవొచ్చేసి మాటీలు. ఇది కూడా రీసెంట్‌గానే చేసుకున్నాను. ఇది కూడా మా మమ్మీ వాళ్ళే చేయించారు. ఇదిగోండి. అంత మాటీ లుక్ అంటే నేను ఎప్పుడన్నా వేసుకోవాలి అనంటే మాక్సిమమ్‌గా అయితే వేసుకోను ఎక్కువగా. కానీ అప్పుడప్పుడు ఈ బుట్ట కమ్మలకి కరెక్ట్‌గా సెట్ అవుతాయిలే అన్నట్టు మమ్మీ చేయించింది. రీసెంట్‌గానే చేయించింది. ఇది కూడా 3 గ్రామ్స్ పైననే ఉంటది. ఇదిగోండి మాటీలు ఇది. ఇదొచ్చేసి ఇంగా నా మ్యారేజ్. ఏంటి ఇలా పెట్టావని మెడలో వేసుకున్నావు అనుకోవచ్చు. నాకు ఇంకోటి ఉందండి. అది బ్లాక్ బీడ్ కలెక్షన్ నల్ల పూసలు అది వేరే ఉంది. నేను డైలీ వేసుకోను పూసల తాడు. బయటికి ఫంక్షన్స్‌కెళ్తేనే బయట వెళ్తేనే వేసుకుంటాను. ఇది తులం అంటున్నా 2 తులాలు. ఈ చైన్ వచ్చేసి అప్పుడు నాకు ఇదే డిజైన్ నచ్చింది కాబట్టి నేను ఇదే డిజైన్ సింపుల్‌గా తీసుకున్నాను. ఎక్కువ హెవీ అంత ఉండకుండా ఇది. ఇవి వచ్చేసి 2 తులాలు. అండ్ లాస్ట్‌కి వచ్చేస్తే ఇది నా నెక్లెస్. ఇవి కూడా 2 తులాలేనండి. ఇది డిజైన్ నేను ఫోన్‌లో చూసి మా పిన్ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర డిజైన్ చూసాను. బుక్‌లో ఏం కాదు. సో, ఇవన్నీ వేరే కానీ ఇది వచ్చేసి ఫోన్‌లో డిజైన్ చేస్తే మేకింగ్ అలా చేశారు వాళ్ళు. ఇదిగోండి. మా పిన్ని డిజైన్ చేయించుకుందయితే వాళ్ళ దగ్గర చూసి ఇంకా ఫోన్‌లో కూడా చూసాను. ఇదన్నమాట. ఇది 2 తులాలు ఉంటాయండి కరెక్ట్‌గా. ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి నా గోల్డ్ కలెక్షన్ ఇది. అండ్ ఇంకా కొన్ని అంటే కాదు. ఇప్పుడు గోల్డ్ ఒకవేళ తగ్గే ఛాన్సెస్ ఉంటే తీసుకోవాలన్న ప్లానింగ్‌లో ఉన్నాము. సో, చూడాలి ఎలా అవుతుందో అన్నట్టుగా. సో, మొత్తానికైతే ఇది నా గోల్డ్ కలెక్షను. ఇది వచ్చేసి డిజైన్ చూసారా? దీని ఫినిషింగ్ ఎలా ఉందో మీరే చూడండి. ఇదిగోండి. ఇది నెక్లెస్ అంటారు కదా! అప్పట్లో బాగా నడిచేది. ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరండి. ఇప్పుడు ఇది కూడా ఉండట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా డిజైన్స్ వచ్చేసాయి. సో, చూస్తున్నారు కదా! ఇదిగోండి. ఇది యాక్చువల్లీ నాకు ఇంకా ఇక్కడ పోయింది చూడండి కనిపిస్తుందా? నా గోల్డ్ నాకన్నా ఎక్కువ మా రిలేటివ్స్ వేసుకుంటారు. సో, అదన్నమాట. అందుకనే అట్లా ఉంటది. ఇది చూడ్డానికి ఎక్కువ నేను వేసుకోను గోల్డ్. శారీ మీదనే కరెక్ట్‌గా వేసుకుంటా కదా! మనం ఎక్కువ వేసేది డ్రెస్సులే. ఇంక ఫంక్షన్స్‌కి, మ్యారేజ్‌కి వెళ్తేనే వేసుకుంటాను. అప్పుడు లేకపోతే ఇది బీరువాలోనే ఉండిపోతది. సో, ఇదన్నమాట. నా గోల్డ్ కలెక్షన్ వచ్చేసి ఇది. దీని డిజైన్ చూసారా ఎంత బావుందో. కానీ దీని లుక్ బావుంటది వేసుకుంటే. నాకు తెలిసి నాకన్నా ఇదే బావుంటది. ఇవే అంటే మొత్తం మన నెక్ మొత్తం ఇదొకటేసుకున్నా చాలు బావుంటది. దీనికి ఇంకా లాంగ్ హారాలు గూడా ఉంటే ఆషలకేముందండి చెప్పుకుంటాం. అనుకోవడంలో ఏం తప్పులేదు గదా! తీసుకోవడంలో అంటే అప్పుడు తెలుస్తుంది. సో, లాంగ్ హారం అంటే కూడా బావుంటది దీనికి. ఇదే డిజైన్‌లో లాంగ్ హారం. ఇంకా అది దానికి అప్రాక్సిమేట్‌లీ 4 తులాస్ ఉంటేనే కరెక్ట్‌గా సెట్ అయితది. దీనికి 2 తులాలు పట్టిందంటే అదొక 2 యాడ్ చేసుకుంటే మొత్తం 4 తులాలు. 4 తులాలంటే ఇంగా మీరే కాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పను. సో, ఇదన్నమాట నా కంప్లీట్ గోల్డ్ కలెక్షన్ వచ్చేసి. ఇంకోటి బ్రాస్లెట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో, చూడాలి దానికి ఇంకా టైం ఎప్పుడొస్తుందో. ఒకవేళ గోల్డ్ తగ్గితే డెఫినెట్‌లీ తీసుకుంటాను. ఒకవేళ ఏమో న్యూస్‌లో చెప్తున్నారు కదా! 60,000కి వస్తుందా? 50,000కి వస్తుందా అని గోల్డ్. సో, అప్పుడప్పుడు గోల్డ్ కోసమైనా సరే ఇప్పుడు న్యూస్ చూస్తున్నాను. ఒకవేళ గోల్డ్ కనుక తగ్గితే డెఫినెట్‌లీ తీసుకుంటాను బ్రాస్లెట్. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఇదన్నమాట నా కంప్లీట్ గోల్డ్. అట్ ఫస్ట్ మనం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా గోల్డ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. యాహ్! బాయ్.